ఓం నమో మహద్భ్యో గురుభ్య. అమరకోశము అనే పదము అనే పుస్తకం పేరు వినని వాళ్ళు దాదాపుగా ఎవరు ఉండరు. అందరికీ తెలుసు, దాంట్లో ఏముందో ఏమి లేదో తెలియకపోయినా కూడా అమరకోశం అనేది ఒక పుస్తకం ఉంది, అది సంస్కృతంలోది అనే విషయం తెలుసు. ఇది అమరకోశము, దానికి అమరుక అమరసింహుడు అనే ఆయన, అమరక సింహుడు అనే ఆయన రాశాడు ఆ పుస్తకాన్ని. అందుకని ఆయన పేరుతోనే ఇప్పుడు వేమన రాసినటువంటి పుస్తకానికి వేమన శతకం అని ఏ విధంగా పేరు వచ్చిందో, ఈ అమరసింహుడు రచించినటువంటి ఆ కోశ గ్రంథం, కోశం అంటే నిఘంటు గ్రంథం అన్నమాట. సంస్కృతంలో నిఘంటు గ్రంథము పద్య రూపంలో, గ్రంథ రూపంలో రావడం అనేది అరుదుగా ఉంటుంది. ఒక అమరకోశం ఇలాంటి వాటిని మనం ఒకటి రెండింటినే చూడగలం. ఈ అమరకోశాన్ని ఆయన ఏం పేరు పెట్టుకున్నాడు? అమరసింహుడు అంటే నామలింగానుశాసనం అని ఆయన పేరు పెట్టుకున్నాడు. ఈ అమరకోశంలో 3 కాండలు ఉన్నాయి. ప్రథమ కాండ, ద్వితీయ కాండ, తృతీయ కాండ. 3 కాండలు అమరవంతా కూడా పూర్తిగా వచ్చినటువంటి వాళ్ళు మరి ఆ పాత వాళ్ళు అన్నమాట. అందరూ కూడా అమరకోశం మొదలు పెడితే చివరి దాకా పలుకుతూ ఉండేవాళ్ళు. అర్థం తెలిసినా తెలియదా అనేది కాదు. ఆ విధంగా నేర్చుకుంటే తర్వాత ఎప్పుడో కొంత విశేష జ్ఞానం కలిగిన తర్వాత అమరం అందులో ఉన్నటువంటి పదాలకు అర్థం తెలుసుకోవచ్చు అన్నమాట. అందువల్ల నామలింగానుశాసనం అని ఎందుకు పేరు పెట్టాడంటే, ఈ పదానికి ఏం పేరు, ఆ పదం ఏ లింగంలో ఉంది అని స్పష్టంగా తెలుసుకోవడానికి అమరకోశం మనకు బాగా ఉపయోగపడుతుందట. ఇంకోటి, మనము ఒక పేర్లు ఉన్నాయనుకోండి, ఈ స్వర్గానికి ఎన్ని పేర్లు ఉన్నాయి, దేవతలకు ఎన్ని పేర్లు ఉన్నాయి, ఏ విధంగా వాళ్ళని పిలుస్తారు, ఇలాంటివన్నీ కూడా చెప్తుందన్నమాట. అనేకం ఉన్నాయన్నమాట. తర్వాత ఇప్పుడు ఈరోజు మీకు మొదటి శ్లోకం ప్రార్థన మంగళాచరణం అనే శ్లోకం ఉంది. యస్య జ్ఞానదయా సింధోరగాతస్యానగా గుణాః సేవ్యతామక్షయో ధీరాః సశ్రియై చామృతాయ చ. ప్రతి గ్రంథానికి ఆ గ్రంథకర్త మంగళం చెప్తాడనమాట. ఆ మంగళం అనేది గ్రంథ ప్రారంభంలో కావచ్చు, గ్రంథాంతంలో కావచ్చు. ఎందుకనంటే శుభప్రదంగా ఆ పుస్తకం ముగియడానికి మంగళాశాసనం ఉంటుంది. ఇక్కడేమిటో ఆ అమరకోశంలో మొదటి శ్లోకం ఏమిటంటే, యస్య జ్ఞానదయా సింధోరగాతస్యానగా గుణాః సేవ్యతామక్షయో ధీరాః సశ్రియై చామృతాయ చ. నేను 6వ తరగతిలో చేరినప్పుడు అమరకోశం చెప్పారు. కానీ అమరకోశం నోరు తిరిగేది కాదు. ఆయన పండితుడు చెప్తూ చేస్తూ ఉంటే చాలామంది అది వింటూ మరి ఆ చెప్పేటటువంటి గురువు కూడా తెలియకుండా ఆ క్లాస్ రూమ్ గోడ ఉంటుంది, పాఠశాల గోడ ఉంటుంది కదా, ఆ గోడ దూకి అవతల పోయేవాళ్ళు అని మా గురువు గారే మాకు చెప్పారు. యస్య జ్ఞానదయా సింధో గోడ దూకితే అదే సందు అని చెప్పేవాడు అనమాట. ఛందస్సు ఆ విధంగా కుదిరేట్టుగా. ఇక్కడ ఏమిటంటే దయాసముద్రుడు, కరుణాసముద్రుడు, జ్ఞానసముద్రుడు అయినటువంటి ఆ పరమాత్మ మరి అందరూ సేవించండి. ఆయన గుణగణాలు చాలా గొప్పవి. ఆయన్ని సేవిస్తే ఏం కలుగుతుంది? సశ్రియైచ అమృతాయచ. ఎందుకు ఆయన్ని సేవించాలి అంటే, సశ్రియైచ సంపదలు వనగూరడానికి భగవంతుణ్ణి మనం ఆరాధించాలి. అమృతాయచ అమరత్వం, మోక్షం కలగడానికి మనం భగవంతుణ్ణి ఆరాధించాలి అని ఆ శ్లోకంలోని తాత్పర్యం. యస్య జ్ఞానదయా సింధో అగాధస్య అంటే అగాధస్య అంటున్నాడు. అగాధం అంటే సముద్రం. సముద్రములో ఎన్ని మంచి గుణాలున్నాయో అంత అగాధమైనటువంటి వాడు పరమాత్మ అని చెప్పడం. ఆ పరమాత్మను మరి సంపదల కోసం
మరి దాని తర్వాత మోక్షం కోసం ఇది ఆరాధించాలి అంటున్నాడు. అమరు కోసం ఏ విధంగా రాశానో చెప్తున్నాడు. సమాహృత్యాన్యతంత్రాణి సంక్షిప్తై ప్రతి సంస్కృతై సంపూర్ణముచ్యతే వర్గై నామలింగానుశాసనం. సమాహృత్యాన్యతంత్రాణి, అప్పటికే వరరుచి మొదలుగా గల వాళ్ళంతా కూడా అనేక తంత్ర గ్రంథాలు రాశారు. వాటిని సంక్షిప్తీకరించి సంస్కరించి మరి వాటన్నిటినీ కూడా ఒక సంపూర్ణమైనటువంటి గ్రంథంగా వర్గై, అంటే వర్గం, దేవవర్గం, మరి దైత్య వర్గం, మానవ వర్గం, ఈ విధంగా ఉంటుందిగా, మనుష్య వర్గం, ఇదంతా ఆ విధంగా నామలింగ అనుశాసనం, నామాల పేర్లతోనూ లింగాలతోనూ మరి వ్రాస్తున్నాను అని చెప్పేసి ఆయనే నామలింగానుశాసనం అని పుస్తకానికి పేరు పెట్టాడు. మరి అందులో పదాలు ఎట్లుంటాయంటే ప్రాయసో రూపభేదేన సాహసర్యాచ్య కుత్రచిత్ స్త్రీ పున్నపుంసకం జ్ఞేయం తద్విశేష విదేక్వచిత్. ప్రాయశ రూపభేదాలతోనూ ఆ పదముల యొక్క సాహచర్యముతోనూ కొన్ని చోట్ల స్త్రీ నపుంసకం జ్ఞేయం, స్త్రీలింగము పుంలింగము నపుంసకలింగంగా మరి తెలుసుకోవాలి అని అంటున్నాడు. దాని తర్వాత ఏమిటంటే ఈరోజు మనం ముఖ్యంగా స్వర్గలోకానికి ఉన్నటువంటి పేర్లను గురించి చెప్పుకున్నాం. ఒక 2-3 శ్లోకాల్లో. స్వరవ్యయం స్వర్గనాక త్రిదివ త్రిదశాలయా సురలోకో జ్యోతివౌ ద్వే స్త్రియాం క్లీబే త్రివిష్టపం. స్వర్గానికి ఏమిటంటే స్వహ అంటే కూడా స్వర్గమే. అది ఏ విభక్తి అని చెప్పడం, అది అవ్యయం అన్నమాట. అవ్యయం అంటే ఏమిటి? విభక్తి వచ్చిన శూన్యాలు అన్నమాట. స్వర్గ నాక త్రిదివ త్రిదశాలయ, ఇవన్నీ కూడా స్వర్గానికి పేర్లు. సురలోక, ద్యులోక, దివులోక, ఇవన్నీ కూడా దీనికి త్రివిష్టపం అని కూడా అంటారు. త్రివిష్టపం అంటే నపుంసకలింగం అన్నమాట. ఈ విధంగా స్వరవ్యయం స్వర్గనాక త్రిదివ త్రిదశాలయ సురలోకో జ్యోతివోద్వే స్త్రియాం క్లీబే త్రివిష్టపం. మరి ఈ విధంగా స్వర్గలోకం పేర్లు చెప్పుకున్నాము. అందులో ఉన్నటువంటి దేవతలను ఏ పేర్లతో పిలుస్తారో రేపు చెప్పుకున్నాం. హరి ఓం తత్సత్.